రాష్ట్ర స్థాయిలో జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో కాపు సామాజిక వర్గానికి చెందిన నేతలంతా ఒకే తాటిపైకి రావాల్సిన అవసరం ఉందని మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. విశాఖ జిల్లా పెందుర్తి వేపగుంటలో సుమారు 2 కోట్లతో నిర్మించిన శ్రీకృష్ణ దేవరాయ కాపు సంక్షేమ సంఘ భవనాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో కీలక పదవుల్లో ఈ సామాజిక వర్గానికి చెందిన నేతలు కొనసాగుతున్నారని అన్నారు. కార్యక్రమంలో వైసీపీ జిల్లా అధ్యక్షుడు పంచకర్ల రమేష్ బాబు, భీమిలి, పెందుర్తి ఎమ్మెల్యేలు అవంతి శ్రీనివాసరావు, అదీప్ రాజు, కాపు సంఘం నాయకులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. మనం పెట్టినటువంటి రాజకీయ పార్టీని ఎవరి కోసం నడపడం అనేటువంటి సమంజసం కాదనేటువంటి నా అభిప్రాయం. సో దీని గురించి ఒకసారి ఆలోచించేమని చెప్పుకుంటాం. సరే, నేను మాట్లాడితే కొంతమందికి నచ్చదు, లేదా మా సామాజిక వర్గంలో ఉన్నటువంటి కొంతమంది అమరు ఇలాగెందుకు మాట్లాడుతున్నాడు అనే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. కానీ ఒక రాజ్యాధికారం కోసమో లేకపోతే ఇంకోటో రాజకీయ పార్టీ పెట్టినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో ఒక రాజకీయ పార్టీని స్థాపించినప్పుడు 2011లో రాజకీయ పార్టీని స్థాపించినప్పుడు ఆ రాజకీయ పార్టీని స్థాపించినటువంటి దానికి గల కారణం రాష్ట్రంలో అధికారంలోకి రావాలి, రాజశేఖర రెడ్డి గారి తాలూకు ఆశయాన్ని రాష్ట్ర ప్రజలకు అందించాలి, పేదవాడికి సంక్షేమాన్ని అందించాలి, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి అని చెప్పి పోరాటం చేసి అధికారంలోకి వచ్చేదానికన్నా ముందు 8 ఏళ్ల పోరాటం చేశారు. 2011లో పార్టీ పెడితే 2012లో బై ఎలక్షన్లు అయితే ఈ భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఏ దేశంలో కానీ రాష్ట్రంలో కానీ ఎవరైనా ఏ రాజకీయ పార్టీ అయినా పెట్టుకునేటువంటి అర్హత, పెట్టుకునేటువంటి అవకాశం ప్రజాస్వామ్యం మనకి ఇచ్చింది. పెట్టినటువంటి రాజకీయ పార్టీని నడపాలి, ఆ పార్టీని అధికారంలో తీసుకురావాలనేటువంటి తపనతో ఒక రాజకీయ పార్టీని పెట్టాలి తప్ప మనం పెట్టినటువంటి రాజకీయ పార్టీని ఎవరి కోసం నడపడం అనేటువంటి సమంజసం కాదనేటువంటి నా అభిప్రాయం. సో దీని గురించి ఒకసారి ఆలోచించేమని చెప్పుకుంటాం. సరే, నేను మాట్లాడితే కొంతమందికి నచ్చదు, లేదా మా సామాజిక వర్గంలో ఉన్నటువంటి కొంతమంది అమరు ఇలాగెందుకు మాట్లాడుతున్నాడు అనే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. కానీ ఒక రాజ్యాధికారం కోసమో లేకపోతే ఇంకోటో రాజకీయ పార్టీ పెట్టినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో ఒక రాజకీయ పార్టీని స్థాపించినప్పుడు 2011లో రాజకీయ పార్టీని స్థాపించినప్పుడు ఆ రాజకీయ పార్టీని స్థాపించినటువంటి దానికి గల కారణం రాష్ట్రంలో అధికారంలోకి రావాలి, రాజశేఖర రెడ్డి గారి తాలూకు ఆశయాన్ని రాష్ట్ర ప్రజలకు అందించాలి, పేదవాడికి సంక్షేమాన్ని అందించాలి, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి అని చెప్పి పోరాటం చేసి అధికారంలోకి వచ్చేదానికన్నా ముందు 8 ఏళ్ల పోరాటం చేశారు. 2011లో పార్టీ పెడితే 2012లో బై ఎలక్షన్లు అయితే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ముఖ్యంగా కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి ప్రజానీకం అంతా కూడా ఎన్నో ఏళ్లగా ఉన్నటువంటి కళకి ఈరోజు సాకారం చేసినటువంటి సందర్భంలో స్థానికంగా కృషి చేసినటువంటి శాసనసభ్యులు, దీనికి పూర్తి స్థాయిలో సహకరించినటువంటి స్థానిక ప్రజాప్రతినిధులు కానీ మిగిలినటువంటి ప్రభుత్వ యంత్రాంగం కానీ అందరినీ కూడా హృదయపూర్వకంగా అభినందిస్తూ మిగిలినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కానీ మిగిలినటువంటి సంక్షేమ కార్యక్రమాల విషయంలో మళ్ళీ కొత్తగా ప్రభుత్వం గురించి కానీ లేదా ప్రభుత్వం చేస్తున్నటువంటి వాటి గురించి కానీ ఎప్పటికప్పుడు గడప గడపకి ప్రభుత్వంలో వెళ్తున్నటువంటి సందర్భంలో ప్రజలకు గుర్తు చేసేటువంటి కార్యక్రమం, తద్వారా అందరికీ కూడా చేస్తున్నటువంటి మంచిని సంక్షేమాన్ని కూడా చెప్పేటువంటి కార్యక్రమం ప్రభుత్వం చేస్తున్నటువంటి క్రమంలో ప్రతిపక్షాలు కేవలం ఏదో విమర్శించాలనో లేదా ఈ ప్రభుత్వాన్ని నిందించాలన్నటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. సరే, ఎంతమంది వచ్చినా, ఎంతమంది కలిసి వచ్చినా, ఎవరెవరితో కలుపుకొని వచ్చినా, ఏదొచ్చినా సరే ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే మాట చెప్పారు, మేము సింగిల్గానే వస్తాం, ఎంతమంది కలిసి వచ్చినా పర్వాలేదు, ఎంతమంది ఎదురొచ్చినా పర్వాలేదు, ఎంతమంది ఎన్ని కుట్రలు కుతంత్రాలు పనినా పర్వాలేదు, ఏదో కులాల పరంగా లేదా సామాజిక వర్గం పరంగా ఏదో విడదీయాలనేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఏ పప్పులు ఉడకు అనేటువంటిది వారందరికీ కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం.